తాగి నిమ్మలం కూర్చున్నట్టేనా? ఇక మరి ఆల్చమేందుకు ఇక మరి ఎక్కడెక్కడ ఏం శుద్ధులు ఏం కథ ఏం రాయబారాలు ఇవన్నీ రచబండ కాడ కూర్చొని తమాషి 3 బజార్ల కాడ బుచ్చట్లు పెట్టుకుంటున్నాం. భాగవతం ఏందో ఇక మరి దునియా మీద జరిగే సంగతి ఏందో మరి ఇలా మార్నింగ్ న్యూస్ విత్ నర్సయ్య తాత మధ్యలో మోత కార్యక్రమానికి మరి ఇక చిన్నగా సురువు చేసుకుందాము. ముందుగా మహాపత్రికను తీసుకొచ్చిన అన్నట్టు మీకు ఒక ముచ్చట చెప్పాలి. ఇక ఏముందుల్లా లోకం మీద నడిచే వ్యవహారమే. ఇక ఇప్పుడు ఏమి నడుస్తుంది లోకం మీద అంటే వదిన మార్దాల్లో సీరియల్ నడుస్తున్నాయి, అక్కజల్లా గాజులు నడుస్తున్నాయి, ఇంకేదో తాతల మనవరాళ్ళ ఏదేదో కథ నడుస్తుంది. ఇక నాకు ఇలా మనవాడు వచ్చిండు తుంగతీర్థకి వెళ్ళి అడ్వకేట్ యుగంధర్ తుంగతీర్థకి వెళ్ళి వచ్చిండు అడ్వకేట్ యుగంధర్. మరి ఏం తీసుకొచ్చిండు తాతకు ఏం కథ ఇక గాడికి వెళ్ళి మనం ఇవాళ సురువు చేసుకుందాం. చూస్తూనే ఉంటుంది మన నేను ఇక రాపిలగా దా శనార్థి అంత నిమ్మతమేనా? మరి నర్సయ్య తాతకు ఏం పట్టుకొస్తేవి? నర్సయ్య తాతయ్య ప్రజలకు ఇస్తుండు అంతేనా? బాగోగులు మంచి చెడులు ప్రజలకు తెలియజేస్తుండు. నర్సయ్య తాతకు మేమే ఇస్తాం తాత. అమ్మని స్వామి రంగా చూసినారులా ఎంత పెద్ద మాట. ఇక ఇప్పుడు మార్నింగ్ న్యూస్ విత్ నర్సయ్య తాత మధ్యాహ్నం మోత మహాపత్రిక సీతకు వచ్చింది. ఏమంటుంది? కేటీఆర్ నీకు నీతి ఎక్కడిది? అరే ఏంది మొత్తం వాళ్ళంటేనే పడుతుర్రు వీళ్ళు. వాళ్ళంటే వీళ్ళు పడవేంది, వాళ్ళు తెలంగాణ ప్రజల వెంట పడి ఆగం చేసిర్రు. అందుకే తెలంగాణ ప్రజలు వాళ్ళని ఓడించిర్రు. సీతక్క గారు ఇచ్చిన స్టేట్మెంట్ లో తప్పేముంది? కేటీఆర్ గారికి నీతే ఉంటే వాళ్ళ చెల్లెతోటి ఉన్న పంచాయతీ మంచేసాడు ఒక పావులు ఎక్కువ తక్కువ కూర్చొని సర్దుకొని మాట్లాడుకుంటారు కదా. అమ్మా ఇప్పుడు ఇంటింటికి మాటిపోయే పిల్లగా ఇప్పుడు వాళ్ళు మాత్రం పంచాయతీ పెట్టుకొని ఏమైనా ఎడవాసేది ఉందా, ఇడిపోయేది ఉందా? ఎన్నడున్నా మన కలుస్తలేగా రక్త సంబంధమే. ఎన్నడున్నా కలుస్తారు. కానీ ఈ రోజు అన్నదమ్ముల దగ్గర అంటే చెల్లెతోటి అన్ననే ఓర్చుకోలేనాడు. ప్రజలకు నీతి చెప్పి నేను నిజాయితీ గురించి మాట్లాడి నా విలువల గురించి మాట్లాడితే ఎట్టుంటుంది తాత? మరి ఇప్పుడు నువ్వేం గట్లా అంటున్నావు. కానీ జనాలు ఏమనుకుంటున్నారు అంటే కొంతమంది సోషల్ మీడియా ఏమై కోడై కూస్తుంది అంటే లోపటంగా ఇది కథ డ్రామా కూడా నడుస్తుంది, డ్రామా కూడా ఆడుతురు అనే కథ కూడా ముంగటేస్తుర్రు. నిజమే అంటావా? ఈ పంచాయతీ ఉత్తుత పంచాయతీ అంటావా? నిజమైన పంచాయతీ అంటావా? అంటే ఒరిజినల్గా ఏమిటంటే ఇక్కడ తాత తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత ప్రజల ఆశీస్సులతోటి తెలంగాణ ప్రజలకు గత 10 ఏళ్లలో కేసీఆర్ చేసిన అవినీతి అక్రమాలు అర్థమయ్యే క్రమంలో ఈ కార్ రేస్ అంశమైనా లేక ఫోన్ ట్యాపింగ్ వ్యవహారమైనా కాళేశ్వరం ఇష్యూ అయినా ఇవన్నీ పూర్తిగా ఇక కేటీఆర్ గారి చుట్టే ఉన్నాయి. పూర్తిగా వాళ్ళే అందులో బాధ్యులై ఉన్నారు. దాంట్లో నుంచి తట్టుకోలేని పరిస్థితుల నుంచి వెళ్ళి ఎవరితో ఏం చెప్పించినా పరిస్థితి బాగలేదనే ఉద్దేశంతో కేటీఆర్ గారు వాళ్ళ చెల్లెతోటి మంచోడు అనిపించుకునే ప్రయత్నంలో కేటీఆర్ మంచోడే, మా కేటీఆర్ అన్న మంచోడే, హరీష్ రావు సంతోష్ రావు వల్ల ఇది జరిగింది అనే ఉద్దేశాన్ని ప్రొజెక్ట్ చేయడం కోసమే కేసీఆర్ గారు వారి కూతురుతో మాట్లాడిస్తున్న అంశం. ఇందులో వేరే ఏ పార్టీ ఆలోచన లేదు. అమ్మని సామిరంగా అయితే ఇప్పుడు జనాలు పాపం కేసీరావయ్య మంచోడే, కేటీ రావులు మంచోడే, కానీ ఇప్పుడు ఇతర మంది వ్యక్తిని హరీష్ రావు సంతోష్ రావే వీళ్ళే ఇప్పుడు కల్వకుంట్ల కుటుంబానికి మచ్చ తెచ్చిర్రు అన్నట్టుగా. ఇప్పుడు నేరేళ్ల బాధితుల ఘటన ఉంది. కొట్టిరు, దళితులను ఇబ్బంది పెట్టిరు, ఎక్కడి పనికి రాకుండా సంసారానికి పనికి రాకుండా చేసి కాన్స్టిట్యున్సీ ఎవరిది? కేటీఆర్ కాన్స్టిట్యున్సీ. కేటీఆర్ గారి కాన్స్టిట్యున్సీలో ఏదైనా నష్టం జరిగితేనేమో సంతోషరావు గంట కట్టడమేంది, మంచి జరిగితే కేటీఆర్ గంట కట్టడమేంది? దళితుల బాధ సంతోషానికి మన కేటీఆర్ అన్నకు సంబంధం లేనిది. అది సంతోషరావు కేసీఆర్ గారి దగ్గర ఉండి ఆయన మాట్లాడి చేసిన అంశం. అంటే దళితులను కేటీఆర్ కొట్టియలేదు, ఎందుకంటే భవిష్యత్తులో దళితులు తిరగబడతాను ఉద్దేశంతో తిరగబడి ఓటేయలేదు. రేపు భవిష్యత్తు తిరగబడతారు మళ్ళీ ఇబ్బంది అవుతున్న ఉద్దేశంతో కేటీఆర్ దళితులను ఏం చేయలేదు అనే ఒక అంశాన్ని ఆ రోజు ప్రజలకు తీసుకొచ్చింది. దళితులకు కేసీరావు దళిత మంది ఇవ్వలేదా? ఎంతమందికి ఇచ్చినా చెప్పాలి కదా, ఇస్తాన 3 ఎకరాలు ఎందుకు ఇవ్వలేదో చెప్పాలి కదా. సరే, ఇళ్ళ హీరో పొంగులేటి శ్రీనివాసరెడ్డి సక్సెస్. సవాల్గా మారిన ఇళ్ల పథకాన్ని సక్సెస్ చేసిన సమర్థుడు. పథకం అమలుపై ప్రజలు హర్షం. మచ్చ లేకుండా విధానాలు అద్భుతంగా అమలు. ఎంపికలో బిల్లుల్లో అంతటా పారదర్శకత. సీఎం రేవంత్ సహా కేబినెట్ సహచరుల అభినందనలు. ఇగో మా కంది రామచందర్ రెడ్డి ఈ పత్రిక CEO. రామచంద్ర గారు చాలా గొప్పగా అంటే వాస్తవాన్ని ప్రజలకు అందరూ గొప్పగా రాసిండు. రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత
వారి పరిధిలో చేయాల్సిన ప్రతి అంశాన్ని నిశ్చితంగా గమనించి ప్రజలకు అందిస్తుండు. కేసీఆర్ 10 ఏళ్ల పాలన ఎంతమందికి ఇల్లు ఇచ్చిండు? మరి బీస్మెంట్ లేచి గోడలు లేచి స్లాబ్లు పడ్డాక కూడా కొంత కొంత జాగాల బిల్లులు వస్తున్నాయి పడగా. టెక్నికల్ ఇష్యూ వల్ల బిల్లు ఆగింది, అది వాస్తవమే. టెక్నికల్ ఇష్యూ అక్కడికి సంబంధించిన ఆ పేపర్లు ఇవ్వాల్సిన వాళ్ళ కొంతమందికి ఎందుకని భర్త మీద కారు ఉంటుంది, ఆయన ఎప్పుడు అమ్ముకొని ఉంటాడు కారు. ఆల్రెడీ నీ పేరు రిజిస్ట్రేషన్ అయి ఉంటుంది, నా పేరు నుంచి నీ పేరు ట్రాన్స్ఫర్ అయి ఉంటుంది. ఈ ట్రాన్స్ఫర్ అయిన సర్టిఫికేట్ ఇవ్వడం ఆలస్యం అవ్వడం వల్ల దాన్ని ఒక లిస్ట్ లో ఉంటుంది, ఏ బి ఆ టైప్ లో ఉండి అవి కొట్లు ఆగినాయి. బిల్లు లేకనో దాని లేకనో టెక్నికల్ ఇష్యూ తోటి ఆగినాయి. అవి కూడా ఈ వ్యవహారంలో పరిష్కారం జరుగుతాయి. 100% కాంగ్రెస్ గవర్నమెంట్ పేదలకు ఇండ్లు ఇచ్చింది, రేషన్ కార్డు ఇచ్చింది, సన్న బియ్యం ఇస్తుంది. ఇది కాంగ్రెస్ ప్రభుత్వం వల్లనే అయింది. ఎందుకు మరి కేసీఆర్ ఎందుకు వేయలేదు? వాస్తవానికి హీరోనే ఇప్పుడు పేదలకు ఇండ్లు ఇచ్చే విషయంలో. రేవంత్ రెడ్డి గారు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు, లేకపోతే మన బట్టి విక్రమగారు, వీళ్ళు హీరోలే. తెలంగాణ ప్రభుత్వమే ఈ రోజు ఇప్పుడు పొంగులేటి హీరోనే అంటవా? ఎస్, రాసిరు కదా, వాస్తవం కదా, ఇండ్లు ఇచ్చినాం కదా, పేదలకు ఇండ్లు ఇచ్చినాం కదా. కానీ ఒక ముచ్చట చెప్పాను తాత, ఇప్పుడు బీఆర్ఎస్ కోజాలు ఏమంటున్నాయి అంటే ఈ పొంగులేటికి ఇక ఏదో జర కొద్ది అంత కడుపులో ఉన్నట్టుంది, నేను కూడా పెద్ద కుర్చీ మేము కూర్చోవాలనేది. మరి అది బీఆర్ఎస్ కోజాలంటున్నాయి ఈ ముచ్చట. ప్రతిపక్షంలో ఉందో మాట్లాడతారు. ఇప్పుడు మా ఆలేరు కాన్స్టిట్యున్సీలో మా బీర్లైలన్న బీఆర్ఎస్ గ్రామ శాఖ అధ్యక్షుని కూడా ఇల్లు ఇచ్చిండు. బీఆర్ఎస్ గ్రామ శాఖ అధ్యక్షుని కూడా ఇల్లు ఇచ్చిండు. ఒకవేళ కాంగ్రెస్ కార్యకర్తలు ఇచ్చుకోవాలనుకుంటే వాళ్ళనే ప్రొజెక్ట్ చేసుకోవాలనుకుంటే ఇచ్చేది కాదు కదా, ఆయనకి ఎందుకు ఇస్తుంది? మీకు లైవ్ లో వీడియో దొరుకుతుంది. సో చేసింది వాస్తవం. పెద్ద కుర్చీలు చిన్న కుర్చీలు కాదు, గవర్నమెంట్ ఈజ్ ద గవర్నమెంట్. అంతే, పెద్ద కుర్చీలు చిన్న కుర్చీలు ఏముండయి. అంటే ఇప్పుడు బీఆర్ఎస్ సోషల్ మీడియా కూడా ఏమంటుందంటే ఇక ఈ పెద్ద మనిషి ఇక ఇళ్ళకెళ్ళి కొన్ని కాంగ్రెస్ కోలేగాలని అలా కారు ఎక్కించి కథ నడిపిస్తాడాట. దొంగకి ఎప్పుడు దొంగ లక్షణాలు వస్తాయి. అందరి దొంగలే ముద్రించే ప్రయత్నంలో జరగడం ఏంది? నిజంగా ఒకళ్ళు చెప్తే వినే పరిస్థితి ఉంటే కేటీఆర్ గారు చెప్తానో కేసీఆర్ గారు చెప్తానో వాళ్ళ చెల్లె పంచాయతీ బయటకు రాకుండా ఉండాలి కదా. నువ్వు చెప్తే నీ చెల్లె వినలేదు, ఇంకెవరో చెప్తే ఎవరో విని ఒక గుంపు కడతారా? ఇది ఉద్దేశపూర్వకంగా ప్రభుత్వానికి కావచ్చు, పార్టీకి కావచ్చు, అందులో కొంతమంది మంచి వ్యక్తులకు అభాండాలు అంటగట్టించే ప్రయత్నం తప్ప అది వాస్తవ దూరానికి సంబంధించిన అంశాలే. రాజకీయాల్లో పరిస్థితులు చాలా మందికి అవకాశాలు ఇస్తారు, వాటిని నిలబెట్టుకొని నిజాయితీగా ప్రజలకు మేలు చేసిన వారే జనం గుండెల్లో నిలిచిపోతారు. తెలంగాణ రాజకీయాల్లో విలక్షణ రాజకీయ నేతగా, పరిణతితో వ్యవహరించే నేతగా పేరున్న పొంగులేటి శ్రీనివాసరెడ్డి మంత్రిగా తన సమర్థత చాటుతున్నారు. తెలంగాణ రాష్ట్రంలో ఇళ్ల కోసం 10 ఏళ్లుగా కళ్ళు కాయలుగాయేలా ఎదురు చూసిన వారి నిరీక్షణకు తెరదించడమే కాక ప్రత్యర్థులకు కూడా మెచ్చేలా ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని రూపొందించి అమలు చేస్తున్న ఘనత పొంగులేటిదే. అందుకే పొంగులేటిని ప్రజలు హీరోగా కీర్తిస్తున్నారు. అమ్మా, ఇండ్ల మంత్రికి జేజేలు పలుకుతున్నారు. తన ముఖంలో ఎప్పుడు కనిపించే చెదరని చిరునవ్వు ప్రజల మోములోనూ కనిపించాలనే కోరికతో రాజకీయాలనే సేవగా దీక్షగా చేస్తున్న పొంగులేటి ఇండ్ల పథకంతో పేదల జీవితకాల కోరిక తీరుస్తున్నాడు. డబుల్ బెడ్రూమ్ ఇండ్ల చిక్కులు, బడ్జెట్ సమస్యలు, 10 ఏళ్లుగా ప్రజల ఎదురుచూపుల నేపథ్యంలో ఇండ్ల పథకాన్ని గాడిలో పెట్టడం, ప్రజలను మెప్పించడం అంత ఆషామాషి కాదు. పొంగులేటి కృషి పథకం అమలులో పారదర్శకత ప్రశంసలు అందుకుంటుంది. 100% నిజమైన న్యూస్ ఇది. అంతేనా? పారదర్శకతతోనే ఇండ్లు ఇస్తున్నాం, పార్టీ కార్యకర్తలు కాదు, పారదర్శకతతోటి పేదోని గుర్తించి పార్టీలకు అతీతంగా ఇల్లు ఇస్తున్నాం. అంటే అంశం అని చెప్తున్నావు కదా, వాస్తవాన్ని చెప్పు. వాస్తవాన్నే చెప్తున్నా. అంతేనా? బిల్లు లాగిన అంశం చెప్తున్నాం కదా. అవు మా ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి గారు భువనగిరిలో ఒక కలెక్టర్ కార్యక్రమంలో మహిళలకు సంబంధించిన అంశం కలెక్టరేట్ లో ఓపెన్ చేసిండు. అదే రోజు ఇళ్లకు సంబంధించిన అంశం ఆ కాన్స్టిట్యూన్సీ భువనగిరి కాన్స్టిట్యూన్సీ సంబంధించిన వాళ్ళు మన కుమోనిల దగ్గరకు వచ్చారు. ఎంపీ గారు కుమోనిల వీళ్ళందరూ ఆడనే ఉన్నారు. ఏంది పరిస్థితి అని నీకు చెప్పినా కదా, ఇది ఎందుకు ఈయనకు బిల్లు దాకా రాలేదు, ఎందుకు లిస్ట్ ఆగిందని అంటే, ఈయనకి ఎప్పుడో 2004లో కారు ఉంది. 2004లో ఉన్న కారు 2012 అమ్మిండు. అమ్మి నీకు రిజిస్ట్రేషన్ చేసిండు, ఆర్సీ ట్రాన్స్ఫర్ అయింది. కానీ ఇల్లు అప్లికేషన్ పెట్టుకున్నప్పుడు ఈయన దగ్గర ఏమేమి ఉన్నాయని ఇచ్చిన దాంట్లో ఆర్సీ ట్రాన్స్ఫర్ అయిన పేపర్ ఇయ్యలే. దానివల్ల బిల్ ఆగింది. ఇమీడియట్లీ దానికి సంబంధించిన హౌసింగ్ డిఈతో మాట్లాడి ఇళ్ళ మీద ఎండార్స్ పంపించి ఇది ఆర్సీ ఉన్నది ఈ లిస్ట్ లో పెట్టండి, ట్రాన్స్ఫర్ అనేది పెట్టి ఇమీడియట్ దాని ప్రాబ్లమ్ సాల్వ్ చేశారు. అటువంటికి సంబంధించినవి ఆగినాయి. పారదర్శకతతోటే పనులు జరుగుతున్నాయి. ఈ పేపర్ మీద రాయడం 100% నిజం. ఇంకేదో సచివాలయంలో కూడా ఏదో
ఆడోళ్ళని పెట్టి సిస్టంలలో కథ నడిపిస్తున్నట్టుగా ఫోన్లలోకి వెళ్ళి ఇక నీకు ఆఫీసుల చుట్టూ పోయేది లేదు, లీడర్ల చుట్టూ పోయేది లేదు, నేరుగా ఎవరైతే ఇల్లు కట్టుకుంటున్నారో లబ్ధిదారుడు ఆయన నేరుగా వాళ్ళకి ఫోన్ చేయొచ్చున్నట్టుగా. డైరెక్ట్ పారదర్శకతోటే లబ్ధిదారులకే లబ్ధి జరుగుతుంది. టిఆర్ఎస్ ప్రభుత్వంలో అదే సురు అయిందా అది లబ్ధిదారులకే జరుగుతుంది. మొన్న ముఖ్యమంత్రి గారు పోయి ఒక గృహప్రవేశం చేసి వచ్చింది కదా, పేదల భోజనం చేసి వచ్చింది కదా. అదే అదే సో ఏదేం చేసినా ప్రజలకు ఏమన్నా చేయాలి రేపటికైనా. నిన్న చేసిందైనా ఇప్పుడు చేస్తుందైనా 100% కాంగ్రెస్ ప్రభుత్వమే ఉన్నది. కాంగ్రెస్ తోటే సాధ్యమైంది. మరి పశలు సంసారం వెళ్తలేదు అంటారు, మరి ఎడికెళ్ళి తెస్తారు. సంసారం వెళ్ళట్లేదు, పైసలు లేవు వాస్తవమే, కానీ కుటుంబం పెద్దగా కుటుంబాన్ని సాదుకోవాలి కదా. తెలుసు కదా, నువ్వు చేస్తున్నావు కదా, నువ్వు తెలియకుండా తాతమైనవా? కుటుంబాన్ని సాకి పెద్ద మనిషి అయ్యాక ఈ రోజు తాత కష్టం కరువు కాలం అన్ని చూసిన. మరి ఇప్పుడు ఈయన 100% హీరో అంటే 100% కాంగ్రెస్ ప్రభుత్వం ఈజ్ ద హీరో, అందులో ఒక హీరో. సరే, ఇప్పుడు ఇది కూడా 100% నిజమే అనేది కూడా మరి చెప్పాలి. గొర్రెల స్కామ్లో కీలక పరిణామం, పలువురికి ఈడీ నోటీసులు, ఈ నెల 10-19 విచారణకు రావాలని ఆదేశం. ఏంది కథ? నేను రామసక్కదనంగా మూత మోగించి తెలంగాణలో దిక్కులేని మాంసాన్ని అందించిన అని కేసీఆర్ చెప్ప తిరిగే. మరి ఇప్పుడు ఈ ఈడీ కథ ఏంది, ఈ కథ ఏంది? మరి ఎటైన సంగతి? దిద్దినక బోరోరి బీరన్న ఒరకో మన రాత మారిందిర మల్లన్న, 70 ఏళ్ళ బరువంతా దించిండు కేసీఆర్, గొర్రెల బందాను గోనిస్తుండు ఉంది జోరు అని పాటలు పాడుకున్నాం తాత. అరే కంప్యూటర్ యుగంలో గొర్రెలు కొనియడం తాత, స్కీమే తప్పు. ఇప్పుడు ఇది బీసీ సోదరులకు లేకపోతే ఇంకా యాదవ సోదరులకని అర్థం కావాల్సింది, రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఫీజు రియంబర్స్మెంట్ తెచ్చి కులాలకు అతీతంగా అందరినీ బీటెక్ చదవమని చెప్పిండు. బీటెక్ ఎంటెక్ లో అయిన విద్యార్థులు తయారయ్యారు, మేధావులు తయారయ్యారు. అరే వాళ్ళకు ఉపాధి కల్పించాల్సింది పోయి నువ్వు బీటెక్ చేసిన తీసుకొచ్చి గొర్రెగాయమంటే ఎట్లా? మరి అందరు పోయి కొలువులే చేస్తే తాత ఏసీ కార్లలో తిరుక్కుంటా ఫ్యాన్ల కింద కూర్చొని కొలువులు చేస్తే సిస్టారా ఉందరా? మరి మాంసం ఎట్లా? రేపు ఆదివారం ఇంట్లో నలుగురు ఉంటే, కేసీఆర్ ఇంట్లో నలుగురు ఉంటే అందరు మంత్రులు కావచ్చు, ముఖ్యమంత్రి కావచ్చు, అందరు రాజ్యాధికార హోదాలు ఉండొచ్చు. మా యాదవ్ సోదరులు మాత్రం గొర్రెలు అమ్ముకొని గొర్రెలు కాసుకొని బతకాలా? నువ్వు తినే మాంసం కోసం నా చదువు నా ఉపాధి వదిలిపెట్టుకొని నేను గొర్రెలు కాసుకోవాలా? 100% గొర్రెల స్కీమే తప్పు. ఈ రోజు కాదు, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక అంత ముందు పేపర్ కూడా చూసినాం. సైకిల్ మోటార్ మీద, సైకిల్ మోటార్ అంటే బైక్ మీద 1100 గొర్రెలు తీసుకుపోయినట్టు ఈ నుంచి వెళ్ళి సంగారెడ్డికి మహబూబ్ నగర్ తీసుకుపోయినట్టు బిల్లులు ఎత్తినాయి. ఇది వాస్తవం. ఈడీ అది కేంద్రం పరిధి, ఈడీ ఉంటది కనుక వాళ్ళు ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలి. వ్యాపారి మింగొచ్చు ఇలా పశువుల వ్యాపారి మింగొచ్చు అని అనుకుంటున్నావు? వేలలోనే జరిగి ఉంటది అంతేనా? మనం ఫిగర్ చెప్పడం అంటే ఒక ఈ సంస్థలను విచారణ సంస్థల మీద మనం ఎఫెక్ట్ చూపించడం లేకపోతే ప్రభావితం చేయడం అవుతుంది, కానీ 1000 కోట్లనే నష్టం లాస్ జరిగింది ప్రజలకు. గొర్రెల స్కీమే తప్పే. గొర్రెల స్కీమ్ ఇప్పుడు నేను లైవ్ లో అది పెట్టుడే తప్పు అంటావు, మళ్ళీ అందులో తప్పు జరిగింది అంటావు. స్కీమ్ పెట్టడమే తప్పు అంటే వాళ్ళ అవసరార్థ కోసం నేను నీకు ఇస్తున్నా అని చెప్పి నిన్ను మెప్పించి నేను ఓటేయించుకోవడం పెట్టిన స్కీమే. నేను మా కాన్స్టిట్యున్సీ లో తిరిగే క్రమంలోనే అప్పుడు ఆలేరు కాన్స్టిట్యున్సీకి వచ్చే క్రమంలో ఆత్మకూరు మండలం తిరుగుతున్నా. నాకు ఒక తమ్ముడు బాగా తెలిసిన అతను, నాకు అంత ముందుకు జేసీ ఉన్నప్పుడు అది చేసి ఉంటుంది. తమ్ముడు ఏం చేస్తున్నావు అన్న గొర్రెలు కాస్తున్నా. అరే నువ్వు అప్పుడు బీటెక్ సెకండ్ ఇయర్ గారా, ఇప్పుడు ఏం చేస్తున్నావు అంటే అన్న నాకు నా పేరు మీద గొర్రెలు వచ్చినాయి అన్న, నేను గొర్రెలు కాస్తున్నా. అరే నువ్వు బీటెక్ వదిలిపెట్టి గొర్రెలు ఎందుకు కాస్తున్నావు అంటే ఇచ్చిందిగా అన్న గొర్రెలు కాస్తున్నానే. అరే ఈ హైదరాబాద్ బీటెక్ చదువు తీసుకొచ్చి నువ్వు ఊళ్ళో గొర్రెలు కాపిస్తేవి, పోనీ గొర్రెలు కాస్తందుకు ఉన్నోళ్ళకన్నా కాసుకుంటేందుకు మేతగా ఉన్నాయంటే ఉన్నాను గవర్నమెంట్ భూమి నువ్వే కబ్జా చేస్తేవి, మంచి భూములు తీసుకుపోయి చెట్లు పెట్టిస్తేవి, భూములు కబ్జా చేస్తేవి, అసలు కంచెలే లేకపోయే ఉన్న చెట్లను నరుకుతుంటివి. ఇప్పుడు అంతా సాగు చేద్దామని లేకపోతే కబ్జా చేద్దామనో కట్టడాలు చేద్దామని ఉన్న భూములను ఆక్రమించుకొని నువ్వు గొర్రెలు ఇస్తే ఏడ మేపుతాయి? ఒకప్పుడు భూములు బంజరు భూములు ఉంటే గొర్రెలు మేసేది, బర్రెలు మేసేది. ఊర్లలో సంగడి బర్రెలు ఉండేది, మీకు తెలుసు కదా. ఊరు బర్రెలన్నీ ఒక్కడే కాపుకొచ్చేది. అని చెరువు ఉండేది, చెరువు వెనకాల ఒక 50 ఎకరాల దగ్గర భూమి ఉండేది. అది ఉందా? ఇప్పుడు మొత్తం కబ్జా చేయే. ఇప్పుడు లేవు. తుంగతుర్తిలో 11 ఎకరాలు, మొత్తం 30 ఎకరాల భూమి, 11 ఎకరాలు ఉంటే బీఆర్ఎస్ కార్యకర్త కబ్జా చేసిండు. 11 ఎకరాల చుట్టూ ఫామ్ హౌస్ కట్టిండు తుంగతుర్తి మండలంలో. అది జనరల్ గా ప్రజలు గొర్రెలు బర్రెలు మేపిన భూమి. ఉన్నదాన్ని 11 ఎకరాలు కబ్జా చేసేది ఫామ్ హౌస్ లెక్క కడితే నువ్వు ఆ ఊర్లోనే గొర్రెలు ఇస్తావు. గొర్రెలు ఎడమేయాలి. గొర్రెల స్కీమే తప్పు. బీటెక్లు, డాక్టర్లు, ఎంటెక్లు, ఎంఏలు చేసి
ఆ చంద్రమండలం పోతున్న ఈ రోజుల్లో మా యాదవ సోదరులను గొర్రెల కాసుకోమని చెప్పడం అనే స్కీమ్ అంటేనే వీళ్ళను ఉన్నతికి దూరం చేయడమే, కేసీఆర్ గారు ఉద్దేశపూర్వకంగా చేయడం అది. ఇక చూస్తున్నారు తరిమే బురుము ఎదురుగా వచ్చి మాకు ఆరతిచ్చింది, కదిలే మేఘము మా వైపు వచ్చి మాకు నీడనిచ్చింది, పంచభూతాల ఆత్మసాక్షిగా పొడిచేటి తొలి పొద్దు సాక్షిగా జగత్తులో నా ఉషస్సు నింపిన మాధవుడు మా యాదవుడేగా. ఇక మరి యాదవులు గొర్రెనాడ కాయకూరి మరి ఇక అంటుండు మరి ఇక గొర్రెలను కాయకపోవడం కాదు, నీ సామర్థ్యం దగ్గర నువ్వు పని చేయాలి, సామర్థ్యం కలిగిన కూడా తీసుకొచ్చి గొర్రెల కాడ పెట్టడం కాదు. అందుకనే మరి ఇక తేట చెప్తావని మళ్ళీ ఒకసారి మందలించి నీ సామర్థ్యం సరిపోయే పని నువ్వు ఎంచుకోవాలి. అది అయితే బీటెక్ చదువుకున్నవి నువ్వు గొర్రె కావాల్సిన అవసరం లేదంటావు. చంద్రమండలం పోయే సామర్థ్యం ఉన్నోనివి నిన్ను తీసుకొచ్చి గొర్రెల గాయమని చెప్తుండు, ఇది నువ్వు గుర్తించుకోమని చెప్తున్నా, ఇందులో ఉన్న కుట్రను గుర్తించమని చెప్తున్నా నేను. బా రామసక్కని కోలియాగే. అన్ని రంగాల్లో కాంగ్రెసు విఫలం, 6 గ్యారెంటీ లేవు, జాబు క్యాలెండరు లేదు, ఆర్థిక వ్యవస్థ అస్తవ్యస్తం, బీజేపీ పెబ్బ రామచంద్రయ్య చూసుకో అగ్గి మీద గుగ్గినవై నీ దండం పెడితే ఇక మరి పొగ పెడుతుండు సారు. అన్ని రంగాల్లో కాంగ్రెస్ విఫలమైందట, బీజేపీ పెట్టాలి. ఇదంతా మనం చదవాల్సిన ఏం పని లేదు తాత. అన్ని రంగాల్లో బీజేపీ విఫలం, కాకపోతే వీరు బీజేపీ మన రామచంద్రరావు గారు పెద్ద మనిషి బీజేపీ అధ్యక్షుడు కనుక ఏం మాట్లాడితే తెలియక కాంగ్రెస్ పెట్టిండు. ఇది యాక్చువల్గా ఇది బీజేపీ. సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగం ఇస్తానన్న మోడీ గారు ఎక్కడ బాయే, 100 లక్షల కోట్లు అప్పు చేసిన మోడీ గారు ఎక్కడ బాయే, ఆర్థిక వ్యవస్థ అక్కడే కదా చిన్న భిన్నమైంది. ఇక్కడ చిన్నవి, ఇక్కడ ఆర్థిక వ్యవస్థ చిన్న భిన్నం అవడానికి కాంగ్రెస్ ప్రభుత్వం కాదు కదా కారణము, మీ మిత్రుడు కేసీఆర్ గారే కదా. మీ కేసీఆర్ గారు అప్పు చేసిపోయింది. మీరు 6 గ్యారెంటీలు 100 రోజుల్లోనే అమలు చేస్తామంటే నేనేమంటున్నా, నువ్వు కుటుంబ పెద్దవు, నీకు వచ్చిన ఆదాయ వనరులను బట్టి నీ కుటుంబాన్ని సాకుతావు. కాంగ్రెస్ ప్రభుత్వంలో రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కుటుంబ పెద్దగా ఆయన ఎవరికి ఎట్లా చేయాలనేది ఆచితూచి ఆలోచించి ఆర్థిక వనరులు ఉన్నా లేకున్నా సరి చేసుకొని చేస్తుండు. చేయమన్నట్లేము, చేస్తున్నాము, టైం ఏమని అంటున్నాం. మీరు చేస్తానండి ఇలా 2 సంవత్సరాలు నిన్నటి ప్రభుత్వం మీద ఇది నిందలేస్తున్నావు కదా, 11 సంవత్సరాలు నువ్వు చేసిన నువ్వు ఇచ్చిన ఉద్యోగాలు వెయ్యి, నువ్వు ఇచ్చిన ఉద్యోగాలు ఇది బీజేపీ, ఇది అన్ని రంగాల్లో బీజేపీ విఫలం. బీజేపీ ప్రెసిడెంట్ కనుక కాంగ్రెస్ రాసిండు, ఒరిజినాలిటీ అన్ని రంగాల్లో బీజేపీ విఫలం. అంతే అంటవా? అంతే కదా. రామచంద్రయ్య అయితే ఉత్తదేనా మరిగా? అంటే రామచంద్ర అన్న మంచి అడ్వకేట్ గా పనికొస్తాడు కానీ పొలిటికల్ గా కాదు. 11 సంవత్సరాలు ఆయన ప్రభుత్వంలో ఉన్నాడు, టిఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు వారు ఎమ్మెల్సీగా ఉన్నారు, వాస్తవ పరిస్థితి వారికి తెలుసు కదా, మేధావి కదా, పెద్ద సీనియర్ అడ్వకేట్, పెద్ద మనిషి, మంచోడు, వాస్తవాలు మాట్లాడా కదా. అంత పెద్ద మనిషి కూడా ప్రజలను తప్పుదోవ పట్టిస్తే ఎట్లా? అమ్మని సాగిరంగా కోయిలా, ఇది చిన్న సన్న కోయిలా కాదు, ఇది సల్లని కోతకు వస్తుంది. వామ్మో. ఇక పోతే ఇది యూపీ. మీరు ఇక్కడ చూడండి కనిపిస్తారు, తెలంగాణ ప్రభుత్వం హీరోలు కనిపిస్తారు. చెప్పుకుంటే ఇది ఇప్పటిదాకా ఇంట్లో హీరో అని ఇది వాస్తవం కాదంటున్నా. ఇప్పుడు వీరు రాసిండ్రు అని అంటే రామచంద్ర రెడ్డి గారు రాసింది వాస్తవం కాదు అంటున్నా. అమ్మని సాయిరంగా గొర్రెచ్చి 1000 కోట్ల అది చేయడం కాదు, ఇంజనీరింగ్ డాక్టర్లు చేసుకున్న పిల్లలను ఊళ్ళకి తీసుకొచ్చి గొర్రెల గాయమని చెప్పడం కాదు. ఇది కదా నువ్వు ఇచ్చిన డబుల్ బెడ్రూమ్ వెయ్యి. సరే, మొత్తానికైతే మొయ్యిన మూత మోగుతుంది అంటావు. ఇది గొర్రెల స్కామే. 700 కోట్లు తాత. మరి ఇదేంది? గది చూపి ఒకసారి. కేసీఆర్కు బిగ్ షాక్, కవితకు చింతమడక గ్రామస్తుల ఆహ్వానం. ఇప్పుడు ఏదో కథ మరి చేయబోతుంది అనేది కూడా అంటే ఎందుకు ఇప్పుడు ఎన్నర్లేంది, ఇప్పుడు ప్రపంచ దేశాలు తిరిగి బతుకమ్మ అని తిరిగిన కవితమ్మ పట్టణాలలో నేను నాతోటి బతుకమ్మ తెలిసింది తెలంగాణ జనాలకని చెప్ప తిరిగిన కవితమ్మ ఇవాళ సొంత గూటి కాడికి పోతుంది. ఎట్ట సంగతి? బతుకమ్మ కవిత వల్ల పుట్టలే, కవితను ప్రాచుర్యం పొందలే. బతుకమ్మ అనేది తెలంగాణ ప్రజల జీవన విధానంలో పుట్టిన ఒక సంస్కృతి. ఆమె నాతోనే బతుకమ్మకు ప్రాణం వచ్చిందని చెప్ప తిరుగుతుందిగా. మరి బతుకమ్మ పేరు ఎత్తుకొని బతుకమ్మను ఎత్తుకొని ఆమె ఊపిరి తెచ్చుకుంది, ఆమె రాజకీయ ఊపిరి తెచ్చుకుంది, రాజకీయ పలుకుబడి పెంచుకుంది, రాజకీయ గుర్తింపు తెచ్చుకుంది. ఆమె లేక ముందుకే వాళ్ళ నాయనమ్మ ఆడింది, వాళ్ళ నాయనమ్మల నాయనమ్మ ఆడింది, వాళ్ళంతా వాళ్ళ 100 తరాల క్రితం కూడా వాడి ఉంటారు. ఇది ఎందుకు
అది తెలంగాణ జీవన విధాన వాళ్ళ సంస్కృతిలో భాగం. ఈమె వచ్చి బతుకమ్మను ప్రాచుర్యం పొందడం ఏంది? బతుకమ్మ ద్వారా ఈమె ప్రాచుర్యం పొందింది, దాని ద్వారా ఆమె ఉపాధి కలిగించుకుంది. రివర్స్ చెప్పడం వాస్తవం. కేసీఆర్ బిగ్ షాక్ ఏం కాదు అది, వాస్తవ ఇక్కడ తాతగారు మీకు వాస్తవం ఏంటంటే కేసీఆర్ చేసిన తప్పులు ప్రజలకు అర్థమైనాయి. ప్రతిరోజు కేసీఆర్ ప్రజల గురించే మాట్లాడుకుంటారు, కేసీఆర్ ప్రజలు చేసిన తప్పుల గురించే మాట్లాడుకుంటారు. ఏంది పరిస్థితి, ఏంది అప్పుల పాలు చేసిపోయే, ఉద్యోగాలు లేకపోయే, ఉపాధి లేకపోయే అని చెప్పి నిరంతరం కేసీఆర్ ను తిట్టుకుంటే ప్రజలను కేసీఆర్ జాలి కలగాలంటే అరే ఇంత ఉద్యమకారుని సొంత బిడ్డ ఇబ్బంది పెడుతున్నానే కాన్సెప్ట్ తీసుకొచ్చే ఉద్దేశంలో ఒక భాగం ఇది. మరి ఇంకో మాట కూడా బయటకు వెళ్తుంది కానీ గుసగుస. ఇక ఇప్పుడు కేసీరావు విజయ్ రేపు ఇక సిద్దిపేటలో చిన్నగా కథ నడిపియబోతుంది, హరీష్ రావు మొత్తం కత్తెర పెట్టి తోక కత్తిరియబోతుంది అనేది కూడా గుసగుస నడుస్తుంది. మరి అందుకేనా ఇప్పుడు మళ్ళీ చింతమడకకు పోతుంది తల్లి అన్న. సరే నేను ఇది అంటే నేను చెప్పొచ్చు లేదు తెలంగాణ ఒకటి చెప్తా. తెలంగాణ ఉద్యమం మొదలైన కొంతకాలానికి ఆలయ నరేంద్ర గారిని పార్టీ నుంచి బహిష్కరించారు. టైగర్ నరేంద్ర గారు పెద్ద మనిషి, గొప్పోడు. జనం తిరగబడ్డారు ఎవరు కేసీఆర్ మీద, అరే ఇంత ఉద్యమకారుని ఎందుకు చేసినాం అని చెప్పి. దాన్ని బయటపడతాం మళ్ళీ 4 రోజులు బహిష్కరించారు. మళ్ళీ తర్వాత ఒక ఎంపీని చేసేసారు. తర్వాత కొంతమంది మేధావులను అంటే ఉద్యమకారులు అందరూ దూరం చేసిండ్రు. తర్వాత ఈటరాజు దూరం చేశారు. అనే క్రమంలో అరే ఉద్యమకారులను దూరం చేసుకుంటున్న కేసీఆర్ అని వ్యతిరేకత మొదలైంది ప్రజల మీద. అరే మళ్ళీ రేపు భవిష్యత్తులో నా కొడుకును ముఖ్యమంత్రిని చేయాలనుకున్నప్పుడు హరీష్ అడ్డం వస్తే ఆ రోజు తప్పిస్తే ఇబ్బంది అవుతుంది కదా, ఈ రోజు నుంచి దూరం చేయాలి. వాళ్ళకు వచ్చినంత సానుభూతో, వాళ్ళకు వచ్చినంత ఆలోచన, రాజకీయ పలుకుపోవడం ప్రజల నుంచి ఈయనకు రావద్దనే ఉద్దేశంతో అమ్మని సామిరంగా వీళ్ళ బిడ్డను సస్పెండ్ చేయడం ఏంటంటే సొంత బిడ్డను సస్పెండ్ చేసిండే. అల్లుని సస్పెండ్ చేస్తే పార్టీ వ్యతిరేకం చేసి ఎవరినైనా సస్పెండ్ చేస్తారు. ఇటువంటి ఆలోచన కోసమే వాస్తవానికి మొన్న కవిత గారు మాట్లాడింది ఏంటంటే, అన్న రామన్న నీకు గాని రేపు నాన్నకు గాని ప్రమాదం ఉంది జాగ్రత్తగా ఉండమని చెప్పారు కదా. అది కాదు, ఒరిజినల్ గా కేసీఆర్ కేటీఆర్ గారితో హరీష్ రావుకి ప్రమాదం ఉంది. కవితను సస్పెండ్, సొంత బిడ్డను సస్పెండ్ చెప్పారు. అంటే రేపు ఇక హరీష్ రావు బీఆర్ఎస్ లో ఉంటే నువ్వు ముఖ్యమంత్రి కావన్నా అన్నట్టుగా. అది వాస్తవం. ఇప్పుడు రేపు నువ్వే చదువుతావు తాత, ఏమని చదువుతావు? మన హరీష్ రావును సస్పెండ్ చేసిన కేసీఆర్ అని చదువుతావు. అప్పుడు ఏమవుతుంది? సానుభూతి పెరుగుతా, అమ్మ ఇంత ఉద్యమకారుడు హరీష్ రావు గారు ఎందుకు ఇంతమంది సస్పెండ్ చేసిన కేసీఆర్ అని చెప్పి వ్యతిరేకత వస్తుంది కదా. రేపు 10 ఏళ్ల క్రితం లేకపోతే ఒక 5 ఏళ్ల క్రితం రావాల్సిన నింద రాకుండా ఉండడం కోసం ఆ రోజు సొంత కూతుర్నే సస్పెండ్ చేసిన కేసీఆర్ పార్టీ వ్యతిరేకంగా మాట్లాడితే, హరీష్ రావు మాత్రం పార్టీ వ్యతిరేకంగా చేస్తే సస్పెండ్ చేయడంలో తప్పే ఉంది అని చెప్పి ఇదే జనం నుంచి వెళ్ళి మళ్ళీ కేసీఆర్కి అనుకూలత రావాలి అని ఒక ఉద్దేశం. సేమ్ టైం ఉద్యమాన్ని చేసి కష్టపడ్డ ముసలాయనను ఇద్దరు కూతురు కొడుకు ఇబ్బంది పెడుతున్నారని సానుభూతి కోసం తప్ప ఇందులో ఒరిజినల్ ఆస్తుల పంపకాలు పంచేది వాళ్ళ రాజకీయ ఆలోచనలే. కాళేశ్వర కమిషన్ మర్చిపోయారు ఇప్పుడు. ఇది కవిత ఇష్యూ చేయబట్టి. ఈ కార్ రేస్ మర్చిపోయారు చేయబట్టి. అది ఎన్నో పైనది ఇప్పుడు ఆ కేసు. ఫోన్ ట్యాపింగ్ మర్చిపోయారు కవిత ఇష్యూ చేయబట్టి. అంటే నిన్న నువ్వు నిందితుడైన అంశాన్ని మర్చిపోవడం కోసం ఈ రోజు కొత్త నిందితుడు తెర మీద తీసుకురావడం అనేది ఒక క్రిమినలైజ్డ్ ఆలోచన. ఇది ఎన్ని జిమ్మికులు రాజకీయమా పూర్తిగా ఉద్దేశపూర్వకంగా కేసీఆర్ కేటీఆర్ మంచోడే అని ఎవరు చెప్పాలి? ప్రతిపక్షం చెప్పదు. ఎందుకు? ప్రజలు చూస్తున్నారు వాస్తవం కనుక. ప్రజలు చెప్పరు ఎందుకు? వాళ్ళు చేసిన తప్పులు భరిస్తున్నారు వాళ్ళే కనుక. ఇంకెవరు చెప్పాలి? వాళ్ళ అన్న వాళ్ళ నాయన మంచోడట. కానీ ఈ పిల్లని కూడా తిప్పలు పెట్టేది హరీష్ రావు సంతోషేనట. ఇటువైపు సానుభూతి మళ్లించడం కోసం వాళ్ళు రాజకీయంగా నిలబడడం కోసమే వాళ్ళు కేసీఆర్ కేటీఆర్ కుటుంబం చేస్తున్న డ్రామా. ఇది దీనివల్ల ప్రజలకు లాభం లేదు. నిజంగా అది వాళ్ళు ఇంటే ఆ వార్త చదివినా కూడా వాళ్ళకు 10 నిమిషాలు టైం వేస్ట్. అంతేనా? వాళ్ళు దుర్మార్గులనే ప్రజలు ఓడగొట్టారు కదా. చూసినారులా. ఇదేంటి ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఒక్కో సీటుకు 20 కోట్లు. వామ్మని దండం పెడితే బీజేపీపై టీఎంసీ సంచలన ఆరోపణలు. మహిళా ఎంపీ సహా 5 ఎంపీలు క్రాస్ ఓటింగు. ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్పై తృణమూల్ కాంగ్రెస్ పార్టీ సంచలన ఆరోపణలు చేసింది. అధికార బీజేపీ తన అభ్యర్థిని గెలిపించుకునేందుకు అక్రమాలకు పాల్పడిందని టీఎంసీ ఎంపీ అభిషేక్ బెనర్జీ విమర్శించారు. ఒక్కో ఓటుకు 20 కోట్లు ఇచ్చి ఇండియా కూటమి ఎంపీలను కొనుగోలు చేసిందని మండిపడ్డారు. మరి వాళ్ళకే బలం ఎక్కువ ఉంది.
వాళ్ళకే ప్రచారం ఎక్కువ ఉంది, పలుకుబడి ఎక్కువ ఉంది అన్నాక వాళ్ళెందుకు ఇంకా డబ్బులు ఇచ్చుకుంటారు? సరే మెజార్టీ వాళ్ళకే ఉంది కదా, మెజార్టీ వాళ్ళకే ఉంది. సరే ఈ కొనుడు అమ్ముడు ఆరోపణలు దానికంటే ముందు క్రాసు ఏమంటారు చిత్తు ఓట్లు అయినాయి కదా, ఓట్లు ఉన్నాయి కదా, అవును, ఆ అంశం మీద మనం డిస్కస్ చేయాలి ప్రజల విషయంలో. అంటే కనీసం వాళ్ళ ఓట్లు ఉపరాష్ట్రపతికి ఎట్లా ఓటు వేయాలనో కూడా తెలియని ఎంపీలను, అదే పార్టీ అయినా కానీ అటువంటి ఎంపీలను ఎన్నుకుంటున్నాం అని ఓటు వేసే ప్రజలు ఒకసారి ఆలోచించాలి. అరకసేత బట్టి అరసేతి గీతలు అరిగిపోతున్నాయి పేదోళ్లకు, మంది కొంపలు ముంచి అక్రమ ఆస్తులు పెరిగిపోతున్నాయి లీడర్లకు. ఇక చూస్తుర్రా తుంగతుర్తి కోజాగా ఏమంటుందో. ఆస్తులు గుర్తించే ఓట్లు వేస్తారు కనుక నాలెడ్జ్ గుర్తించి ఓటేయాలి. చదువులానుడు ఓటేసిండు అంటే వాళ్ళు చెల్చితే వేసిండు అనుకోవచ్చు, కానీ ఒక ఎంపీ ఓటే రాకపోయే, ఎంపీలకు కూడా ఓటే రాకపోయే. అంటే ఇక కథ అంటే పార్టీ సింబల్ చూసో, అది ఏ పార్టీ అయినా కావచ్చు, ఇంకేదో చూసి కాదు, ఆ వ్యక్తి ఉన్న మేధస్సును చూసి నాలెడ్జ్ చూసి ఓటు ఏమంటున్నాం. వాని ఓటు కూడా వాడు ఉపయోగించుకునే, వారి ఓటు కూడా వారు ఉపయోగించుకునే కనీస అవగాహన లేని వాళ్ళని మనం చట్టసభలకు మన బతుకు మార్చమని పంపిస్తున్నాం అంటే మనం ఎంత ఆలోచన లేపుతూ ఉన్నాం అనేది ఆలోచించాలి. అది ఇది మనం మాట్లాడుకోవాలి. చూస్తారు కదా మరి తుంగతుర్తి అడ్వకేటు యుగంధర్ మరి ఎంత రామసక్కని ముచ్చట చెప్పింది ఇలా మన మార్నింగ్ న్యూస్లో. అంటే ఇంత కనీస అవగాహన లేని మరి వాళ్ళు చట్టసభలో పోయి అసలు ఏం చేస్తారు, ఏం ఉద్దారకం చేస్తారు. ఏమంటారు చూడు, ఇక మరి ఎంకటి ఆడున్నవే అంటే నీయం పట్టే ఉంది కుంపటి అన్నట్టుగా పాయ్ వచ్చే అని చూస్తున్నాం. కానీ ఆయన సమర్థుడా, అసలు ఆయన ఏం చేస్తాడు, ఆయన గుణమేంది, ఆయనకు లోక జ్ఞానం ఉందా, అసలు ఆయన ఏం చేస్తాడా చేయలేడా అనేది కూడా మనం ఆలోచన లేకుండా కరెక్టే ఈ మాట. 100% కరెక్ట్ ఈ మాట. ఇంకేమున్నాయి, ఇదేంది అమెరికాలో దారుణం చెప్పుకుందాం ఈ ముచ్చట. తుపాకీ హింసపై మాట్లాడుతుండగానే ట్రంప్ అనుచరుడి హత్య. హుటా యూనివర్సిటీలో బహిరంగ సభలో ఘటన. కిర్క్ మృతిని ధృవీకరించి నివాళులర్పించిన డొనాల్డ్ ట్రంప్. దేశవ్యాప్తంగా పెరుగుతున్న రాజకీయ హింసపై ఆందోళన. ఇది అమెరికాలో జరుగుతుంది కదా, బీజేపీని ఇట్లే కొనసాగించుకుంటూ పోతే అది భారత్లో జరుగుతుంది. అంతేనా? సివిల్ ఆర్మీని తయారు చేసి వాళ్ళ మతతత్వ సిద్ధాంతంతో కింది వర్గాలను అంచివేసి రాజ్యాధికారులు ఉండాలనే ఒక ఆలోచనతో ఉన్న బీజేపీ రేపు భవిష్యత్తులో ఈ మన భారతదేశంలో జరుగుతుంటాయి. అది ఎక్కడ జరిగినా ప్రమాదం పాప. అంటే ప్రజల గురించి బహిరంగ సభలో మాట్లాడుతున్న ఘటన జరిగింది అంత పెద్ద డెవలప్ అయిన దేశంలో. అంటే బీజేపీని ఇట్లే పెంచుకుంటూ పోతే రేపు మన దేశంలో కూడా జరుగుతుంది. అంతేలా? 100%. బా సరే, ఇదేంది దానం కోయిలాగా వచ్చింది. జూబ్లీ హిల్స్ బరిలో లేను, క్లారిటీ ఇచ్చిన ఎమ్మెల్యే దానం. టికెట్ ఎవరికి ఇచ్చినా పార్టీ గెలుపు కోసం కృషి చేస్తా. ఊరేకో మరి నిన్నమన్న మళ్ళీ ఖైరతాబాద్ కథ మళ్ళీ ముంగటేస్తే జనాలు ఏమనుకుంటారో ఏం కథ అనేది కూడా తెర మీదకి వచ్చిన ముచ్చట ఇక గుసగుస నడిచింది. మళ్ళీ ఊహాజనితమైన వార్తలు వారే ఇచ్చారు కదా, నిన్న మొన్న వచ్చిన ఊహాజనితమైన అని చెప్పి క్లారిటీ ఇచ్చింది కదా, సో అది అయిపోయింది. మరి ఇప్పుడు ఏంది ఈ ఎమ్మెల్యేల సంగతి ఏంది? నేను పోలే కాంగ్రెస్లకు, నేను బీఆర్ఎస్లే ఉన్నో, నేను కార్లనే ఉన్నో, నేను కార్లనే తిరుగుతున్నా. ఇక మరి స్పీకర్కి ఏమో సుప్రీంకోర్టు పంపింది గత నెల 31 వరకే కథ. ఇక మరి మేము ఇళ్ళనే ఉన్నాం, అరే మా నియోజకవర్గ పనుల కోసం, అభివృద్ధి పనుల కోసం మేము పోయి కలవద్దాం ముఖ్యమంత్రి అని ఇప్పుడు అంటున్నారట. మరి అంట రాసుకొని పూసుకొని తిరిగిరానేమో బీఆర్ఎస్ కోడిదాకలేమో ఆడిదాకా వాయి సుప్రీంకోర్టు దాకా వాయి. అంటే ఇప్పుడు వీళ్ళు ఇళ్ళ ఉన్నట్ట ఎండ్ల ఉన్నట్టు తాత అర్థమైతే ఎమ్మెల్యే అని చెప్పి క్లారిటీ ఇస్తారు ఎమ్మెల్యేలు. ఒకటి మనం ఆలోచించాల్సిందంటే మన రాజ్యాంగం ప్రకారము స్పీకర్ గారికి విచక్షణ అధికారాలు ఉంటాయి. వాళ్ళు ఏం చేయాలనేది వారిని తీసుకునే నిర్ణయం. ఇవాళ ఎమ్మెల్యేలు పార్టీలు మారిండ్రు అని చెప్పి సుప్రీంకోర్టుకు దాకపోయిన కేటీఆర్ మీరు పాలనా కాలంలో డైరెక్ట్ కాంగ్రెస్ పార్టీ సిఎల్పీని విలీనం చేసుకురు కదా. నువ్వు కొన్ని సిఎల్పీ అంటే ఇప్పుడు నీకు నీతి, ఆ రోజు నీతి లేదా? ఉద్దేశపూర్వకంగా ఆ రోజు నీ రాజకీయ అవసరాల కోసం కుట్రలు చేసి ఏ పార్టీ లేకుండా చేయాలని, నేనే ఉండాలనే ఉద్దేశ కుట్రలు జరిగినాయి. ప్రజలు గమనించి నిన్ను ఓడగొట్టిరు. ఇప్పుడు ఎమ్మెల్యేలు అనేది వాళ్ళ వ్యక్తిగత అంశం. వాళ్ళు ఏ పార్టీలోకి పోతురు, ఏం అడిగారు, ముఖ్యమంత్రి ఎందుకు పోయినది వాళ్ళ అంశం. వాళ్ళు ఊహించుకొని పార్టీ పోతురు, ఏం అయిపోతా అని చెప్పి ఉరికి తొందరపడి కేటీఆర్ సుప్రీంకోర్టు దాకా పోయారు. కానీ ఆ ఎమ్మెల్యే క్లారిటీ ఇస్తారు, మేము
ఈ జెండా మీదనే ఉన్నాం, ప్రజల ఎజెండా కోసం ముఖ్యమంత్రిని కలిసినాం. సింగిల్ లైన్, అదే ఈ జెండా మీద ఉన్నాం, ప్రజల ఎజెండా కోసమే ముఖ్యమంత్రిని కలిసినామని క్లారిటీ ఇస్తారు కదా. ఇంకేమైనా నిర్ణయాలు ఉంటే స్పీకర్ తీసుకుంటారు కదా, వారికి ఉన్న రాజ్యాంగ పరిధిలో అది ఒక చట్టాలను బట్టి. సో దాని మీద మనం డిస్కస్ చేయాల్సిన పని ఏం లేదు. కాకపోతే మన ఇంట్లో మనం ఉన్నప్పుడేమో సోమవారం, అవతల ఉన్నప్పుడు మంగళవారం అనే ముచ్చట్లు బీఆర్ఎస్ పార్టీ కనుక కొద్దిగా మీ పార్టీ కార్యకర్తలు మిమ్మల్ని చీకొట్టక ముందుకే కొన్ని సిద్ధాంతాలు మార్చుకుంటే బాగుంటది. కేటీఆర్ గారు ముఖ్యంగా మంచిది మంగళవారం మన సోమవారం అన్నట్టుగా అదే ఉద్దేశం అదే కదా తాత. మీరు ఇన్నేళ్ళ నుంచి ఉన్నారు కదా, మీరు బీఆర్ఎస్ వాళ్ళు కాంగ్రెస్ ని కలుపుకుంది మీరే వార్త చదివారు. మీకు కావాలంటే నేను ఫోన్లో చేసి చూపిస్తా. మరి బాగానే కేటీ రాములు బాగానే ఆచేసినావు. మరి రాములు నిన్న జూబ్లీ హిల్స్ కథ ఇక భాగవతం అంతా నిన్న నడిపిస్తుండు. ఆ సునీతమ్మని బయటికి తీసుకొచ్చిండు, సానుభూతి. మరి జూబ్లీ హిల్స్ ఏకదాటిగా 3 సార్లు మాగంటి గోపినాథ్ పగ్గాలు చేపట్టిండు. ఇక మరి ఇప్పుడు సునీతమ్మ ఇక మరి పాపం అన్న కాడ తీసుకొచ్చిండు. సానుభూతి ఉండదా? అయ్యే భర్త లేడా ఎట్లా సునీతమ్మ అనేది జర ఆలోచనలో జర చిన్నగా అది కొంత ఉంది. ఇక కొంత మైనార్టీ కోళ్ళగల కూడా కొంత సంకలం పెట్టుకుంటుండట. మరి ఇక అలా రావుల శ్రీధర్ రెడ్డి ఇంకోలో కూడా పోటీ పడ్డా. జర రావురి మీరు ఎట్టుబడి సునీతమ్మని మనం బయట వేసుకోవాలి. మొన్ననే కంటోన్మెంట్ జారిపోయింది. ఇప్పుడైనా మనం కథ అమ్మకపోతే ఇక అసలు మనం జనాలు రేపటిసారి మనం తిప్పట్లాడతారు, తూ అంటారు. జర ఎట్లా చేసి మనం విజయాలని ఇప్పుడు ఆయన రంగవరం దింపారు. మరి మీ కాంగ్రెస్ వాళ్ళు ఎవరు దింపుతారు? ఇప్పుడు నేను ఏమంటున్నాంటే కాంగ్రెస్ ఎవరిని దింపుతుంది అనేది ప్రజల అభిష్టం మేరకు పార్టీ అధిష్టానం తీసుకునే నిర్ణయం. అది నేను మైక్ల ముందు మాట్లాడే నిర్ణయం కాదు, మాట్లాడితే అయ్యేది కాదు. ప్రజల అభిష్టం మేరకు పార్టీ పెద్దలు తీసుకునే నిర్ణయం. ఇది క్లియర్. మీరు కేటీఆర్ మాట్లాడింది అన్నారు కదా, కేటీఆర్ వారి వ్యక్తిగత రాజకీయ అవసరాల భవిష్యత్తు కోసం, కేటీఆర్ గారు బీఆర్ఎస్ పార్టీ వ్యక్తిగత రాజకీయ భవిష్యత్తు కోసం సునీత గారిని తీసుకొచ్చిన అంశం. మాగంటి గోపినాథ్ గారు మంచి లీడర్, మంచి మేధావి, ఉండాల్సిన వ్యక్తి, కాలం చేసిన గాయంతో. సో మనం ఆ కుటుంబం కోలుకోవాలి, ధైర్యంగా ఉండాలి. ఇది వరకు ఓకే. నిజంగా నువ్వు అట్లనే తీసుకొస్తే ఎంతమంది భర్త చనిపోయిన అంటే ఎమ్మెల్యేలు చనిపోయిన వాళ్ళని పెట్టి ఎందుకు గెలిపేయలేదు? రఘునందన్ రావు బీజేపీ నుంచి ఎమ్మెల్యే అయిండు. ఆ రోజు ఆ చనిపోయిన లక్ష్మణ్ గారు చనిపోయింది కదా, ఎందుకు ఆ రోజు ఎమ్మెల్యేని చేయలేదు? ఎందుకంటే ఈ రోజు ఈ టైంలో ఈ గ్రేటర్ లో ఉన్న జూబ్లీస్ ఎమ్మెల్యే కనుక వేరే వాళ్ళకి ఇచ్చినా ఎవరికి ఇచ్చినా ఓడిపోయే పరిస్థితి ఉంది. ఎందుకు? రేవంత్ రెడ్డి గారు సన్న బియ్యం ఇస్తుండు, లేకపోతే ఉచిత కరెంట్ ఇస్తుండు 200 యూనిట్లు, లేకపోతే 500 రూపాయల సిలిండర్ గ్యాస్ ఇస్తుండు. ఇదంతా పరిస్థితి ఉంది. ఇంకోటి హైడ్రా పెట్టి హైదరాబాద్ ఎక్కడ నీళ్లు లేకుండా, సో మనం నీళ్లు నిలిచేటట్టు రోడ్లను కూడా చెరువులు లెక్క కట్టినాం. ఆయనేమో చెరువులను పుడిదరించి రోడ్ల మీద నీళ్లు చెట్లకు పంపించి ప్రజలకు నీళ్లు కష్టాలు లేకుండా, అంటే మీ మురికి కాలాల గుంతలు, ఈ వర్షాలకు వచ్చిన వరదలు లేకుండా చేస్తారు. ప్రజలు ఏమైనా డైవర్ట్ అవుతారు. 1% ఈ సింపతి అన్న వర్కౌట్ అవుతుంది అనే ఉద్దేశంతో ఒక గృహిణిని, ఒక మంచి కుటుంబ తల్లిని తీసుకొచ్చి రోడ్డు మీద వేసే ఉద్దేశమే తప్ప ఒరిజినల్ గా జూబ్లీహిల్స్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది. కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది. టీడీపీ ఓట్లు కార్కేనాట, ఈ సింపతి ఓట్లు ఇటేనాట. టీడీపీ ఓట్లు మైనార్టీలని మొత్తం సగం గుంజుకొస్తుండట. ఏమంటున్నానే, టీడీపీ ఓట్లు కూడా అటేనట, కార్కేనాట. కారుకేస్తారు. దాని అర్థం ఏంది? ఏపీలో టీడీపీ, బీజేపీ, జనసేన ఒక కూటమి. ఈడ కూడా టీడీపీ, బీజేపీ, బీఆర్ఎస్ కూటమిగా ఉంటుందనే కదా దాని అర్థం. ఏమో కానీ ఇక లోపల అర్థమైతే అదే కదా. జనాలు అయితే అట్లా ఈమె పెడితే టీడీపీ ఓట్లు కూడా కొన్ని పడతాయి అనేది కూడా గుసగుస నడుస్తుంది. ఏమంటున్నా, గుసగుస కాదు, ఒరిజినాలిటీ. వైస్ ప్రెసిడెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఎందుకు పాల్గొనలే? నీ పార్టీకి నువ్వు ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలి కదా. బీజేపీ కాంగ్రెస్ ఇద్దరు పెట్టి సుదర్శన్ రెడ్డి గారు, రాధాకృష్ణ గారు ఉన్నారు. సో ఈ వీరేమో జస్టిస్, వారేమో సోషల్ ఎడ్యుకేషనిస్ట్, మేధావి. ఎవరికి ఒక దిక్కు తీసుకోవాలి కదా. ఎందుకు చెప్పులు తీసుకోలే? ఈ ముచ్చట మీద తెలుగు జాతికి చీకటి రోజు అంటారు చాలా మంది. నేనేమంటున్నాంటే ఇటువైపు తెలుగు రాష్ట్రం అని కాదు, తమిళ రాష్ట్రం అని కాదు. సో నిజంగా తీసుకోవాల్సి ఇద్దరు సౌత్ ఇండియన్సే కదా. వీళ్ళిద్దరు ఏదో ఒక దిక్కు తీసుకోవాలి కదా పార్టీలకు అతీతంగా. నువ్వెందుకు తీసుకోలేదు అంటే రేపటి భవిష్యత్తులో బీజేపీతో పొత్తుంటది కనుక ఈ రోజు రాధాకృష్ణ కోటేసినాం అనుకో, వీళ్ళు కలిసే ఉంటున్నారు అని చెప్పడం కోసం ఇక్కడ చెప్తే మనం ఇప్పుడు స్థానిక సంస్థలు ఇబ్బంది పడతాం అనేది కేటీఆర్ ఆలోచన. అందుకనే సుదర్శన్ రెడ్డి గారికి ఇచ్చినాం అనుకో, మొన్న మాకు వైస్ ప్రెసిడెంట్ ఎన్నికల్లో మాకు మద్దతు ఇవ్వలేదు, మీ రాష్ట్రం అనుకోనో లేకపోతే ఇంకేదనుకో సుదర్శన్ రెడ్డి మద్దతు ఇచ్చినావు అని చెప్పి మళ్ళీ రేపు కేంద్రంలో బీజేపీ ఉన్న కేసులను కాకుండా మళ్ళీ ఇబ్బంది పెడితే జైలు వేసి ఎట్లా
నేను పొలిటికల్ గా నేను ఉండాలి, నేను స్ట్రైన్ అయి ఉండాలి అనే ఉద్దేశంతో మేము ఎటు ఉండం, మేము గోడది ఉంటాం అని చెప్పారు. ఏంటో ఒక సిద్ధాంతం, ప్రజల కోసం నువ్వు ఏం మాట్లాడినట్టు అంటున్నా నేను. పార్లమెంట్ లో ఒక పాత వైస్ ప్రెసిడెంట్ ని, మాజీ వైస్ ప్రెసిడెంట్ ని ఏం చేసినో తెలియకుండా ఉచ్చి ఒక సింగిల్ లైన్ రిజైన్, ఆరోగ్యం బాగలేదు రిజైన్ చేస్తున్నా చెప్పిన దాని మీద డిస్కస్ జరగలేదు, ఏం లేదు. ఇంకా ఎండికి వచ్చింది, రాజ్యాంగం మీద దాడులు జరుగుతున్నాయి, ఓట్లు తీసేస్తారు, ఓట్లు ఎంత జరుగుతున్న క్రమంలో నువ్వు ఏందనేది ప్రజలకు చెప్పకుండా ఇక్కడి నుంచి వెళ్ళి లక్షల మంది మీ ఎంపీలని, ఇప్పుడు రాజ్యసభలో ఉన్న ఎంపీలు పంపించరు ఓట్లేసి, ఎమ్మెల్యే కోటలో ఎంపీ కోటలో ఎంపీలు అయిన వాళ్ళను నువ్వు ఎందుకు రాజ్యసభలో ఎందుకు ఓటు వేయలేదు? నీ నిర్ణయం ఏంది? అంటే ఏ రాజ్యాంగం మీద దాడి జరగని, ఏమైనా జరగని, నేను సేపుగా ఉండాలి, రేపు బీజేపీతో నాకు పొత్తు ఉండాలి, ఆ పొత్తు బలపడాలంటే నేను ఈరోజు ప్రెసిడెంట్ ఎన్నికలకు దూరంగా ఉండాలి. ఇది అంటే అయితే ఇప్పుడు లోపడంగా మన కేసుల కథ బయటికి రాకుండా అంతే. ఇప్పుడు కేసులు ఎన్ని కేసులన్నా అయినా బీజేపీలోకి పోతే వాషింగ్ పౌడర్ నిర్మా అంటారు ఉండయి. అందుకే ఇప్పుడు పుసుక్కున్న సుదర్శన్ రెడ్డికి వంద వాడితే ఏమంటే సుదర్శన్ రెడ్డిని, రాధాకృష్ణ గారిని నువ్వు పార్టీ పరమైన అభ్యర్థులుగా తీసుకోకుండా ఉండాల్సింది, పార్టీ పరమైన అభ్యర్థులుగా తీసుకోకుండా ఉండాల్సింది కేటీఆర్. ఎందుకు? ఇక్కడ నువ్వు 4 కోట్ల ప్రజల నుంచి రిప్రజెంటేషన్ పార్టీగా ప్రతిపక్ష పార్టీకి ఉన్నావు కదా, రేపు ఏం చెప్తావు? రేపు ఇంకోటి అడుగుతాడు, అవును ప్రెసిడెంట్ ఎన్నికలు ఎందుకు జరగలేదు, ఎందుకు పాల్గొనలేదు అడుగుతాడు, ఏం చెప్తావు? అంటే ఈయన ఈడెన్ ఎజెండా, నేను నా రాజకీయ భవిష్యత్తు బాగుండాలి, రేపు బీజేపీతో పొత్తు ఇంకా బలపడాలి అంటే ప్రెసిడెంట్ ఎన్నిక, వైస్ ప్రెసిడెంట్ ఎన్నికల్లో నేను దూరం ఉండాలి, నేను అటు పాల్గొని ఇటు పాల్గొనలే అంటే నీకు పరోక్షంగా మద్దతు ఇచ్చినట్టే కదా అనే ఉద్దేశం. ఎంత లాజిక్లు ఉన్నాయేమే కథ. ఇంకేమున్నాయి? ఆయవన వార్తలు ఏ కనపడతలేవు ఇంకా. మెయిన్ పేజ్ అయిపోయినట్టుంది, అయిపోయింది. ఇంకో దాంట్లో పోదామా మరిగా? చూడు, ఇంకో దాంట్లో పోదామా? సరే, ఇదేంది కథ? పిప్పర్వాడలో మంత్రి జూపరితో కంది శ్రీనివాసరెడ్డి గురువారం ఆదిలాబాద్ జిల్లా పర్యటనలో భాగంగా తెలంగాణ రాష్ట్ర ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ పర్యాటక శాఖ ఉమ్మడి జిల్లా ఇన్ఛార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు బోరోజు మండలం పిప్పర్వాడ గ్రామాన్ని సందర్శించారు. కానీ గమ్మతేందంటే, ఓ దేవుడా, ఏ క్షణాన ఎవరికి ఏమవుతుందో, ఏ రోజు ఏ గండం ఎదురవుతుందో. ఈ కోళ్ళాక జూపల్లి కోళ్ళాకు ఇక జర అక్కడక్కడ మీటింగ్లు సభలు అయిపోయినా జర ఆలస్యం అయినందుకు కలెక్టరేట్ కూలిందట. ఎరికేనా? కూలింది. కలెక్టరేట్ కాదు, ఎప్పుడు తాత అన్నాడిదా, అంటే నిజాం కాలంలో కట్టినది కలెక్టరేట్, అది పాత బిల్డింగ్. సో అది జరిగింది. అది అంటే దీంట్లో కుట్ర కోణాలు ఇంకేదో చూడాల్సిన పని లేదు, అది ఒరిజినల్ గా పాత కట్టడం కనుక కూలింది. లేకపోతే మరి అదేమన్నా బీఆర్ఎస్ సో వారి ప్రజలకు ఇంకా ఎక్కువ కాలం సేవ చేయాలి, ఎందుకంటే కాలం సహకరించేది. సో అది సంతోషపడాల్సిన అంశమే కదా. కానీ జర్ర అయితే పాడి ఏముంది, నేను ఏమంటే పాత కట్టడం అది. సో అది మరి గత పాత కట్టడాన్ని దానికి పెచ్చులూసిపోయి మన్ను మసాలా అవుతుంటే మరి ఎందుకు దాన్ని అట్లా ఉంచి అందులోనే మీటింగ్లు పెడతారు ఇంకా? సో దానికి సంబంధించిన నిర్ణయాలు మరి పాలనాధికారులుగా ఉన్న మన కలెక్టర్ గారు తీసుకోవాల్సిన నిర్ణయం కదా. దాని వల్ల ఏం జరిగిందో ఇప్పుడు ఈయనతో పాటు ఎంత ప్రజాప్రతినిధులు, ఎంతమంది అధికారులు, ప్రజాప్రతినిధులు, ఒక మంత్రి పోయిందంటే ఎంతమంది పోతారు అధికారులు, చోటా మోటా నాయకులు, లీడర్లు. అబ్బా అన్యాలంగా ఇదైపోతుండే తాత. ఇక మొత్తానికి ఇక ఇది కథ. సరే, ఇంకో పేపర్లో పోదామా ఇక? సరే, అమ్మా వచ్చిందయ్యా. వేటుపై వెరపు, ఓటమి జడుపు, అనర్వత నీడలు, అంతులేని భయాలు, అలవోకగా అబద్ధాలు. బీఆర్ఎస్లోనే ఉన్నాం, ఫిరాయింపు ఎమ్మెల్యేల బుకాయింపు. ఇది ఎలా చెప్పుకున్నాం కదా, మాట్లాడినాం కదా. ఇది బీఆర్ఎస్ పత్రిక కదా, బీఆర్ఎస్ పత్రిక వాళ్ళకి అనుకూలంగా అంతేనా? నేను స్ట్రాటజీ చదివిన, అంటే ఈ మన పేపర్ చదివే దానికి సంబంధించిన 2.27% పెరిగిరట. ఇది 6-7% కిందికి ఉన్నది ఈ పేపర్. అంతేనా? మొత్తం పేపర్ చదివేటోళ్ళ జనాభా పర్సెంటేజ్ పెరిగింది, న్యూస్ పేపర్ చదివేటోళ్ళది. ఇది 8% కిందికి ఉంది. మరి అమ్మని సాయం అదే పండుకున్నట్టేనా? ఏం లేదు, ఈ నమస్తే తెలంగాణ పేపరు
కిటికీలలో సామాన్లు సర్దుకుంటుంది ఆ సామాన్ల కింద పెట్టుకునే పేపర్ ఇది. ఓ అమ్మా, అంతే. అది ఇప్పుడు మరి మరి మాట్లాడుకుందామా వద్దా? మీ ఇష్టం తాత. ఇక ఇక్కడ చూడు, కేటీఆర్ కు గ్రీన్ లీడర్షిప్ అవార్డు ఇస్తుర్రు. పర్యావరణ కృషికి అంతర్జాతీయ గుర్తింపు. 24 న్యూయార్కులో అవార్డు ప్రధాన వాట. మున్సిపల్ మంత్రిగా ప్రయత్నాల ఫలితం. గ్రీన్ సిటీగా నిలిచిన హైదరాబాద్ నగరము. గింత రామచక్కని కోజాకు ఈ కార్ రేస్ అని అంటగట్టిరి. నాకు తెలిసి సరే ఈ అంటగట్టుడు ఎంత చేద్దాం. నాకు తెలిసి ఒక ఫ్లైఓవర్ మీద పడవ వేసుకుపోయేంత నీళ్లు నిలిచే కట్టడం అంటే అది మున్సిపల్ మంత్రిగా కేటీఆర్ గారికి దక్కింది. అంతేనా? అటాక్ సీట్లు అదే జరిగింది కదా. దాని మీద మొత్తం పడవ పోయే నీళ్లు నడవల మట్టం బ్రిడ్జి మీద నడవల మట్టం నీళ్ళు ఆగుతాయా? సో అటువంటి దానికి ఇలా చెప్పుకోడు సరే. ఆయన పేపర్ కనుక ఏదైనా రాస్తుంది అంతేనా? అది ఒక 1% మంచిగా ఉంటే వాళ్ళు దాన్ని 100% మంచిగా చూపించే ప్రయత్నం చేస్తుంటారు. కామన్ అదంతా. ఇదేంది డివిజన్ బెంచ్కి టీజీపీఎస్సీ గ్రూప్ 1 పై అప్పీల్ చేయాలని నిర్ణయం. నిపుణులతో చైర్మన్ సుదీర్ఘ సమాలోచన. హైకోర్టు సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పును సవాల్ చేసే దిశగా కమిషన్ అడుగులు. అప్పీల్ నిర్ణయంపై నిరుద్యోగుల ఆగ్రహం. గ్రూప్ 1 అవకతవకలపై జ్యుడిషియల్ విచారణ చేపట్టాలి అని కేటీఆర్ డిమాండ్. ఇంకా ఇంట్లో ఈ కథ ఏంటంటే సీట్లు ఏదో అమ్ముకుండు. ఏం జరిగిందంటే నువ్వు హైకోర్టు తీర్పు ఇచ్చింది, దానికి సంబంధించి ఇంకొన్ని అప్పీల్ చేయొచ్చు. సో నిరుద్యోగుల ఆలోచన మేరకు జ్యుడిషియల్ డిపార్ట్మెంట్ లో ఉన్న ఆలోచనల మేరకు వాళ్ళు అప్పీల్ చేసుకోవచ్చు. కాకపోతే వాళ్ళు నిరుద్యోగులు మోసం చేసిన బీఆర్ఎస్ఏ ఇంతకాలం ఉద్యోగాలు ఇవ్వకుండా మళ్ళీ డిమాండ్ చేయడం ఏంటంటే ఇక సంపినోడే సానుభూతి వ్యక్తపరచడం అనే ఉద్దేశం అన్నట్టు. తాత ఏమో కానీ ఇది ఒకటి చెప్పుకోవాలి మనము. కంటి ముందే పంట పోతున్నది. ఈ వర్షాలు ఇప్పుడు ఎందుకంటే జనాలు తెలవాలి. ఈ వానలు ఎందుకు అంగు తప్పినాయి, అద్దు తప్పినాయి. వానకాలం ఎండాకాలం అవుతుంది, ఎండాకాలం వానకాలం అవుతుంది. వస్తానేమో వానదేవుడు అరల వండుకుంటుండు, ఇక వస్తాను దండం పెట్టి దునుకుతుండు, లేకపోతే ముడుచుకొని మూలకు వంతుండు. ఎందుకు ఇట్లా ఆనలు ఇట్లా ఒక అదుపు లేకుండా రైతన్నల కాలం లేక కరువు వచ్చి పంటలు ఎండిపోతున్నాయి, కాలం అయ్యి పంటలు మునిగిపోతున్నాయి. ఎట్లా ఇది? మనము గత పాలకులు చేసిన ప్రకృతి విధ్వంసంతో సమయానుకూలంగా రావాల్సిన ఋతుపవనాలు రాకపోవడం, వస్తే అధికంగా రావడం, రాకపోతే అసలే రాకపోవడం అనేది ప్రకృతి సమతుల్యత దెబ్బతినడమే. మనం హైదరాబాద్లో బీఆర్ఎస్ ప్రభుత్వం 10 ఏళ్ల పాలనలో ఎన్ని గుట్టలు విధ్వంసం చేసినాయి, ఎన్ని సహజంగా ఏర్పడిన అడవులను విధ్వంసం చేసినాయి. అది కట్టడ రాజకీయ అవసరాల కోసము, ఆర్థిక వనరుల కోసము. సో మనం నువ్వైనా నేనైనా వ్యక్తిగానైనా వ్యవస్థనైనా ఏం చేస్తున్నాం అంటే ప్రకృతిని విధ్వంసం చేస్తున్నాము. సరైన పరిధిలో ఉండాల్సిన చెట్లను కొట్టేసి దాని ద్వారా పొల్యూషన్ పెంచి వేడి పెంచడం వల్లనే ఇదంతా జరిగేది. అందుకనే మనం చెట్లను పెంచాలి, మనం వ్యవస్థను కాపాడుకోవాలి. మనం బతుకుండాలంటే ఖచ్చితంగా అడవులను పెంచుకోవాలి. అంతే అంటవా? ఇక చూడు, అడవులు కాపాడే మనకన్నా అడవి తల్లి మీద కన్నీరే పెడుతుంటే కనికరం లేదా? ఇప్పటికి కూడా ఇక మరి చెట్లను ఓరసూపు చూసి పచ్చని చెట్లు ప్రగతికి మెట్లు అన్న సోయి మర్చిపోతున్నాడు జనాలు. ఇగో యుగంధర్ గుర్తు చేస్తున్నారు. మళ్ళీ ఇప్పటికైనా చెట్లను పెంచుర్రి. ఆఖరి తీరింది, ఆజరి పెరిగింది. అదొకటి. రాష్ట్రాభివృద్ధికి రైల్వే ప్రాజెక్టులు అత్యంత కీలకం. ఏరులైన రోడ్లు ఇక నీకు దండం పెడితే. హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిపై అయత్ నగర్ సమీపంలో నిలిచిన వరద మొత్తం ఇది అండర్ కన్స్ట్రక్షన్ ఉందా రోడ్ అది. సో ఆ రోడ్డు వచ్చే క్రమం నేను అదే చెప్తున్నా. మున్సిపల్ వారి మున్సిపల్ పరిధిలో ఉన్నాయి కదా. 10 ఏళ్ళు కేటీఆర్ గారు మున్సిపల్ మంత్రి ఉన్నాడు కదా. రోడ్ల మీద నీళ్లు పోకుండానో అంటే నీళ్లు అడ్డం రాకుండానో పెరగకుండానో ఇవన్నీ అప్పుడు తీసుకున్న చర్యలు ఉంటే ఇవాళ జరిగేది కావు. ఇంకోటి పరిధికి మించిన వానలు రావడం ఒకేసారి. అదే 2-3% పెరిగితే అప్పటికప్పుడు అనుకోడు. ఒకేసారి 5%, 8% వర్షాలు పడడం వల్ల ఇది చాలా ఇంపార్టెంట్. ఇది చూడండి. అంతేనా? ఆకలి తీరింది, ఆజరి పెరిగింది. ప్రభుత్వ పాఠశాలల్లో చదివే వారిలో 95% మంది దళిత, గిరిజన, వెనుకబడిన వర్గాలకు చెందిన పేద పిల్లలే. వారిలో అధిక శాతం ఉదయం ఏమి తినకుండానే బడులకు హాజరవుతున్నారు. రాత్రి ఎప్పుడో తిన్న తిండి మళ్ళీ మధ్యాహ్నం 1 గంట వరకు ఖాళీ కడుపుతో ఉండాలంటే పెద్దలకే కష్టం. ఇక చిన్నపిల్లలు తట్టుకోగలరా? సరే, ఒకటి ఏంటంటే ఇలా ఇప్పుడు గురుకుల పాఠశాలలో కూడా ఏదో పురుగులు పడ్డ అన్నం, బొద్దికలు పడ్డ చారు, ఈగలు దోమలు పడ్డ కూరలు అనేది వస్తుంది. మరి ఇప్పుడు ఏమైనా సరఫరా చేస్తుందా మరి సర్కారు? నేను ఏమంటున్నా, ఒక దగ్గర ఒక వంట పని చేసిన తప్పుకు ఏ ప్రభుత్వం ఉన్నా కూడా ప్రభుత్వానికి అంటకట్టడం కాదు. వంట చేయాల్సింది ప్రభుత్వం కాదు కదా. ఆ ప్రభుత్వం నియమించిన వంట మనిషి చేయాలి. ఆ వంట మనిషిని అబ్జర్వ్ చేయాల్సిన వార్డెన్ ఉంటాడు.
ప్రిన్సిపాల్ ఉంటాడు, వాళ్ళు చేసిన తప్పది. అది ఏ ప్రభుత్వం ఉన్నా కూడా వండేలో అంటే అన్నంలో బల్లి పడ్డది లేకపోతే ఇంకో పప్పులో ఇగబడ్డది అనేది వంట మనుషులు జరిగించే మిస్టేక్. వాళ్ళు జాగ్రత్త తీసుకుపోవడం జరిగింది. సో 100% ఇది మాత్రం కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక వీళ్ళకి సంబంధించిన మెస్ చార్జెస్ పెంచినాం, 40% పెంచినాం. 10 ఏళ్ళు ఎందుకు ఇవ్వలే? నాప్కిన్స్ ఇచ్చినాం. అంటే రేవంత్ రెడ్డి గారు వచ్చినాక నాకు తెలిసి 20 సంవత్సరాల తర్వాత వీళ్ళకి డైట్ ఛార్జీలు పెంచారు, 40% పెంచారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏది చేసినా కూడా పేదలకు ఇది ఉంది కదా, 99% మంది దళిత గిరిజన వెనుకబడిన వర్గాలు చెందిన వాళ్ళు. కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రమే ఈ 3 వర్గాల గురించి ఆలోచిస్తే మిగతా రాజకీయ పార్టీతో పోల్చుకుంటే 90% కాంగ్రెస్ ప్రభుత్వం ఆలోచిస్తుంది. గతంలో ఇందిరామ ఇల్లు కట్టించింది, ఇప్పుడు మన ఊళ్ళలోకి పోతే ఆనవాళ్ళు కనిపిస్తాయి. ఈ రోజు కూడా రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఆ ఇందిరామ గారి పేరుతో ఇల్లు కట్టిస్తున్నాం, ఇవి కూడా మళ్ళీ 50 ఏళ్ళకి ఆనవాళ్ళకి గుర్తిస్తాయి. ఈ అభివృద్ధికి నిర్వచనము, అభివృద్ధికి చూసినట్టే కాంగ్రెస్ ప్రభుత్వమే. ఇప్పుడు ఇంకోటి ఏంటంటే, మా పల్లె పాఠశాల గుండె వేగమాయనో, వేగమయ్యా గుండె ఆగిపోవునేమో, మాట రాక మా తల్లి మూగబోవునేమో. ఎవరు? చదువులమ్మా, చదువుల బడి. అయితే పాపం ఒక బాత్రూమ్ చక్కగా లేవు, ఆ ఊడ్స్తోడు గతి లేడు. అసలు ఆ రూమ్లలో అంతా బలిపత్తరా, దయ్యం పడుతుంది సర్కారు బళ్ళలో. ఇప్పటికి కూడా నీకు చూపిస్తా. మరి ఇప్పుడు ఏమన్నా మరి రేవంతమయ్య వచ్చినాక ఏమన్నా గదేమన్నా మార్పు ఏమన్నా మొదలు అయ్యిందా? తాతగారు ఇది చదవండి. ఇంకోటి తాత, ఇంకోటి ఇప్పుడు సర్కారు బళ్ళు కాదని ప్రైవేట్ స్కూళ్ళకు ఉరుకులు పెడుతున్నారు జనాలు. ఇది కాదా? మరి ఎట్లా? ఇప్పుడు సర్కారు బళ్ళకు కొన్ని బళ్ళు మూతపడే కాలం వచ్చింది. సర్కారు బళ్ళల్లో 5-6 పిల్లలు ఉంటే 10 మంది ఉపాధ్యాయులు ఉన్నారు. ఇప్పటికి నేను చూపిస్తా కొన్ని బళ్ళల్లో ఎట్లా ఈ మార్పు ఎట్లా రావాలి. ఒక పిల్లలు సర్కారు బళ్ళల్లో పోతట్టుగా పిల్లలు ఎట్లా పోవాలి, ఈ ప్రైవేట్ స్కూళ్ళకు బంద్ చేసి సర్కారు బళ్ళకి ఎట్లా పోవాలి పిల్లలు. ఆ తల్లిదండ్రులు తీసుకోవాల్సిన నిర్ణయం. నీ పిల్లల భవిష్యత్తు నువ్వే నిర్మించుకోవాలి. నువ్వు 10,000 ఉద్యోగం చేసి 1,00,000 రూపాయలు ఫీజు కట్టి నువ్వు ఆర్థికంగా చిట్లిపోయి ఇబ్బంది పడడం కంటే నీ ఇంటి పక్కన ఉన్న నీ ఊళ్ళో ప్రభుత్వ స్కూల్కి పిల్లలకు పంపించి ప్రభుత్వం ద్వారా మంచి ఉపాధ్యాయులను పెట్టించుకో, మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెట్టించుకో. ఇప్పుడు ప్రభుత్వ బళ్ళు కొన్ని మూలపడున్నాయి చేసినంటే ఏమైనా ఇద్దాము అంటే పిల్లలు మీరు 5 మంది పిల్లలు ఉండే 5 మంది పిల్లలకి ఏం చేయగలుగుతాము? ఇద్దరే ఉండు. నేను ఏమంటున్నానంటే రాజ్యాంగం రాసిన అంబేద్కర్ గారు కూడా ప్రభుత్వ బలినే చదువుకోరు, ఆర్కే నారాయణ కూడా ప్రభుత్వ బలినే చదువుకోరు. ప్రభుత్వ బల్లే చదువుకున్న అంతమంది మేధావులు కనిపించినాక అబ్దుల్ కలాం కూడా, మరి మీరెందుకు ప్రైవేట్ బలి ఏమిటి ఉరుకుతారు? సో నా ఆర్థిక వనరులు ఒక పని చేయరాదు మీరు. ఇప్పుడు నీ కాడ కుచ్చనాలు గులగుల అంటున్నాయి కాబట్టి ప్రైవేట్ బల్లే కురుకుతున్నావు అంతేగా. ఇప్పుడు పైసలు లేని వాళ్ళు ఎటుపడి సర్కారు బడే అంటాడు. కుచ్చనాలు గులగుల పెడుతున్నాయి కాబట్టి జేబు నిండా అవి మంచిగా లటలట అంటున్నాయి కాబట్టి ఉరుకుతున్నావు. అయిన దానికి మరి నీకు సర్కారు పథకాలు ఎందుకు? సర్కారు పథకాలు నిరుపేదోనికే పేదోనికే పోవాలి. సర్కారు పథకాలు ప్రైవేట్ స్కూళ్ళలో చదివేటోళ్లకు బంద్ చేయాలి అనేది ఒకటి తీసుకురాదు. అది కాదు నేనేమంటున్నంటే సర్కారు పథకాలు ఎట్లయితే తీసుకున్నా ఆ పథకాలలో ఈ చదివే ముఖ్యమైనది. నీకు అన్ని ఇచ్చే పథకాలలో చదివే ముఖ్యమైనది. నువ్వు చదువుకు పంపించమంటున్నా నేను. 100 మంది పిల్లలుండి మంచి టీచర్లు లేరంటే ప్రభుత్వం పెడుతుంది కావాల్సిన మెజార్టీ ప్రకారం. 5 మంది పిల్లలకు టీచర్లు పెట్టాలి, వనరులు ఇవ్వాలంటే ఇబ్బందే కదా. అందుకే నేనేమన్నా ప్రైవేట్ స్కూళ్ళకి వెళ్ళి నువ్వు ఆర్థికంగా చిట్లు పోయి ఇబ్బంది పడడం కంటే ప్రభుత్వ స్కూళ్ళకి రండి. ఇవాళ ఇంటిగ్రేటెడ్ స్కూల్ ఒక దగ్గర ఒక కాన్స్టిట్యున్సీకి ఒకటి 250 కోట్లు పెట్టి ఇంటిగ్రేటెడ్ స్కూల్ కట్టిస్తారు ముఖ్యమంత్రి గారు. ఎందుకు? పేద పిల్లల కోసం కాదా? ఉన్నాయి కదా. జనాలకు నమ్మకం ఎందుకు అంటే సర్కారు బళ్ళకి పోతే చదువు రాదు, ప్రైవేట్ బయలుపోతే చదువు వస్తుంది అనేది. నేను ఏమంటున్నా, ప్రెస్టేజ్ ఇష్యూ లెక్కనే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వాళ్ళు రేవంత్ రెడ్డి గారు జడ్పీహెచ్ఎస్ స్కూల్లో చదివిండు, ముఖ్యమంత్రి అయ్యిండు. ఈ మేధస్సుని ఎట్లా కొలుస్తావు? దేంతో కొలుస్తావు? ఇంతకు మించిన మేధస్సు ఇంకేమైనా కనిపిస్తుందా నీకు? మీకు ఏమైనా కనిపిస్తుంది? నేనేమంటున్నా, జడ్పీహెచ్ఎస్ స్కూల్లో చదివిన రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యారు, వారే స్వయాన చెప్పారు, తెలుసు, అందరికి తెలుసు. అంటే జడ్పీహెచ్ఎస్ స్కూల్లో చదివితే ముఖ్యమంత్రి కూడా కావచ్చు అని చెప్పి రేవంత్ రెడ్డి గారు చెప్పారు కదా. ఎగ్జాంపుల్ ఉంది కదా. ఎందుకు నువ్వు గవర్నమెంట్ స్కూల్లో పంపించవు? వారికి ఉండదా? నేను గవర్నమెంట్ స్కూల్లో చదివినా పిల్లలు వస్తే నేను ఎక్కువ చేయాలని ఉండదా? ఆధార శాతం పెరిగింది, పౌష్టికారం అందించరు. ఇంతకించి నిదర్శనమే ఉంటది. పేరెంట్ గా ప్రెస్టేజ్ ఇష్యూకి పోయి నా ఆర్థిక వనరుల విషయం నేను వేరు, నీ ఆర్థిక వనరులు
నిజంగా నువ్వు గవర్నమెంట్ స్కూల్కి పోతే మొన్ననే 11,000 టీచర్లు ఉద్యోగాలు ఇచ్చినాం మనం కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక ఇచ్చినాం, ఇంకా ఇస్తామని చెప్పారు బట్టి విక్రమార్క గారు. సో మన కుటుంబ పెద్దలకు తల్లిదండ్రులకు నేను చెప్పేది ఏంటంటే గవర్నమెంట్ స్కూల్ పంపించండి, దానికి సంబంధించి పిల్లలకు టీచర్స్ కావాలన్నా ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు ఉన్నారు ఇస్తేందుకు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావాలన్నా ఇస్తేందుకు సిద్ధంగా ఉన్నారు. మీరు అడిగి పంపించి అవసరాలు లేవని అడిగితే చేస్తారు. మీరు ప్రైవేట్ స్కూల్కి పంపించాలి, మీ ఉన్న పావుల పరక డబ్బులు ఆ ఫీజులు ఎక్కువ కట్టి ఇబ్బంది పడాలి, ఆర్థికంగా చిట్లు పోవాలి, తర్వాత వెళ్ళలేని పరిస్థితుల్లో ఈ ఆత్మహత్యలు ఇవన్నీ ఎందుకు? అందుకని ప్రభుత్వ బల్లెకి పోదాం, ప్రభుత్వం ఇవ్వాల్సిన చదువు ప్రభుత్వం ఇస్తుంది, దాని అంశంగా మనం ముందుకు పోతే బాగుంటుంది. ఇంటున్నారుల పబ్లిక్ పొరుగు ఇంటి పుల్ల కూర కమ్మగా ఉంటుంది అని భావిస్తాం, కానీ ఇవాళ ఇక ఊళ్ళే రామసక్కని సర్కారు బడి ఇచ్చిపెట్టి ఇక మరి జేబులు ఖాళీ చేసుకుంటేందుకు ప్రైవేటు బళ్ళలకు ఉరుకులో పెడుతుర్రు కొంతమంది జనాలు. సరే, కొంతమంది తెలిసిన వాళ్ళు సర్కారు బళ్ళలకు కూడా తోలుతురు, కానీ కొంతమంది మాత్రం ఇంకా మారలేదు. ఆ పోరగానికి ఏం వస్తుందో ఏం పోతుందో ఏమవుతుందో కానీ మొత్తానికి ఓ నా పిల్లగాడు ప్రైవేట్ స్కూల్లో పోతుండు పాడతాక ఏందనుకుంటున్నావు, ఏమో అమ్మ సర్కారు బళ్ళలో ఏం చెప్తారు చదువు అనేది ముచ్చట నడుస్తుంది ఇప్పుడు ఊర్లో పోయి. జర గసవంటోళ్లకు ఇప్పటికైనా మన తుంగతుర్తి మరి అడ్వకేటు యుగంధర్ చెప్పినట్టుగా వాస్తవాలు బయట పెట్టిండు. అసలు ఇక ఇప్పుడు ఆకలి తీరింది, ఆదరి పెరిగింది, సర్కారు బళ్ళల్లో కూడా రామసక్కదనంగా పొద్దుగాల పూట కూడా బువ్వ పెడుతున్నట. పొద్దుగాల పూట మధ్యాహ్నం పూట గుడ్లు రామసక్కని కూరగాయలు మరి ఈ రకంగా ఉన్నది. కాబట్టి ఇప్పటికైనా మీరు సర్కారు బళ్ళలో చదివే ఆ యోగం ఆ భాగ్యం మీరు పొందుర్రి మీ పిల్లలకు. మరి పెదమనిషి అన్నట్టుగా రేవంతమయ్య కూడా సర్కారు బళ్ళ చదివే ఇగో ఇవాళ ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నాడు. మొత్తానికి ఎంత పిల్లగా నిధులు ముచ్చట పెడుతుంటే ముచ్చట సంబరాన్ని ఏమో మర్చిపోయినట్టే ఉంది కథ. తాత తెలిసి ఉండాలి మని సామి రంగా మా టైం ఇలా మాకు ఎక్కడా ఏర్పడతలేదు. ఈ పిల్లగానితో ఇంకా కూడా బొచ్చడు ముచ్చట మాట్లాడాలని పాపం తుంగతుర్తికెళ్ళి వచ్చిండు ఇప్పుడు ఇంత దూరం. ఎందుకంటే మీకు 4 ముచ్చట్లు నిజాలు, ఏదైనా నిజాలు నిర్భయంగా మాట్లాడుకోవాలనేది మరి మీ నర్సయ్య తాత కంకణం కట్టుకొని తిరుగుతుండనేది మీకు ఎరికే కదా. అందుకనే ఇలా యుగాంధర్తో కూడా నిజాలేయి అబద్ధాలేయి వాస్తవాలేయి లోపటి కథలేయి బయటి కథలేయి కూడా ఈ రకంగా మరి ఇక ఎరక చేసినందుకు పిల్లగా నువ్వు ఇంత దూరం వచ్చినందుకు మా నేను స్టూడియోకు రానగానే తుంగతుర్తికి. అవును అన్నట్టు మీ కోళ్ళగా పని చేస్తుందా మరి ఎట్టటి సంగతి? సామీలు చేస్తుండగా అంటే మరి గుసగుస నడుస్తుంది. ఏం నడుస్తుంది గుసగుస? ఇది పెద్దగా ఏం పట్టించుకుంటా లేడు, పట్నంలో ఉంటుండు అంతేనా? ఇప్పుడు ఈ రోజు కూడా కాన్ఫరెన్స్ లో ఉన్నాడు, నేను మొత్తం కాన్ఫరెన్స్ లో ఉన్నాడు అంతేనా? పని చేస్తుండు, ప్రజలకు ప్రజలకు అందుబాటులో ఉంటుండు. సో దాని గురించి ఇబ్బంది పడాల్సిన పని లేదు, ఎప్పుడు అందుబాటులో కాన్ఫరెన్స్ లో ఉంటుండు. ఎవరికైనా ఆపదపడి ఏమైనా సమస్యలు ఉంటే వారి పరిధి మేరకు, సో వారి పరిధికి వచ్చిన దాంట్లో 100% చేస్తుండు. ఇక పోనిది రానిది అంటే తెలియదు, కానీ పోయిన వాళ్ళకైతే మంచి చేస్తుండు, అంటే ముఖ్యంగా మంచి చేస్తుండు. అంటే అక్కడెక్కడ తికానే పెట్టిండా వస్తానుకు జనాలు చెప్పుకుంటారు, బాధలు చెప్పుకుంటారు. ఉన్నాడు ఆడ తిరుమల కోటలో క్యాంప్ ఆఫీస్ ఉంది, సొంతం అడ్డగూడలో ధర్మారంలో ఉంటుండు, వారంలో 3-4 సార్లు, క్యాంప్ ఆఫీస్ లో 4-5 సార్లు ఉంటారు. అంటే మొత్తానికి నెలలో 25 రోజులు కాన్స్టిట్యున్సీలో ఉంటాడు. మిగతా ఏదైనా పర్యటన నేపథ్యంతో హైదరాబాద్ రావడం ఇంకో దగ్గర పోవడం పక్కన పెడితే నెలలో 25 రోజులు కాన్స్టిట్యున్సీలో ఉంటాడు మా ఎమ్మెల్యే సామిల్ గారు. అంతేనా? ఇక ఇది మొత్తానికి ఇక మరి ప్రముఖ అడ్వకేట్ యుగంధర్ తుంగతుర్తికెళ్ళి వచ్చి మనకు ఇలా ఏఎన్ఎన్ స్టూడియోలో రామసక్కని ముచ్చట్లు పొల్లు పోకుండా పూసగుచ్చినట్టుగా ఇక మరి ఇడమర్చి చెప్పినందుకు పిల్లగానికి ప్రత్యేకంగా శతకోటి శనార్థులు. ధన్యవాదాలు. నమస్తే నమస్తే నమస్తే. చూస్తూనే ఉంటారు మన ఏఎన్ఎన్. ఇక మరి రేపు పొద్దుగాల మళ్ళా కలుసుకుందాము. పొద్దుగా ఎరికే కదా మీకు తగ్గదలే మీ నర్సయ్య తాతతో రప్ప 8:30కు ఉంటా. నమస్తే.